హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిఎల్ఓ అధికారి గారు ఇచ్చినటువంటి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఓటర్ లిస్ట్కి సంబంధించి మీకు ఇచ్చుంటారు కదా. సో ఆ యొక్క అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసినట్లయితే సరిపోదండి. సో దాన్ని ఆన్లైన్ చేస్తేనే మనకు రేపు రాబోయేటువంటి ముసాయిదా జాబితాలో ఓటర్ లిస్టులలో మన పేర్లు అనేవి వస్తాయి. అయితే మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేసి ఇచ్చుంటారో అది ఆన్లైన్ చేయబడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలా మంచి టాపిక్ అండి. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ ద్వారా రికమెండ్ కూడా అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటే ఓకే. ఒకవేళ మీ బిఎల్ఓ అధికారి గారు సో పనుల వల్ల మీ యొక్క అప్లికేషన్ అనేది మర్చిపోయారనుకోండి, ఆన్లైన్ చేయలేదనుకోండి, సో మీరే చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఓకేనా. చాలా మంచి టాపిక్ ఇది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది, ఓకే బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. సో చిన్న లైక్ అడుగుతున్నాను, తప్పకుండా లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్ సెర్చ్లో వచ్చేసి ఓటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఓటర్ ఎలక్షన్ కమిషన్ అని మనకు సిటిజన్ సర్వీస్ పోర్టల్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. కొన్నిసార్లు సర్వర్ అనేది అప్డేట్ అయితే రావడం లేదు, కొంచెం లేట్ అయితే అవుతుంది, కానీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్లోనే మీకు ఫస్ట్ మొబైల్లో చూపిస్తుంది కదా, డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేసి పెట్టుకొని ట్రై చేయండి. చాలా క్లియర్గా ఈ సర్వీసెస్ ఫామ్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇందులో వచ్చేసి ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని కొరకు సో మీరు లాగిన్ అనేది అవ్వాలన్నమాట. ఈ యొక్క voters.eci.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వాలి. దీని కొరకు లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసి మొబైల్ నెంబరు లేదా ఎపిక్ నెంబరు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక ఈ యొక్క లాగిన్ కనుక లేకపోయినట్లయితే సైన్అప్ అని అడుగుతుంది. సైన్అప్ మీద క్లిక్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది అడుగుతుంది. మీ పేరు మీ సర్నేమ్ అనేది ఇచ్చేసి ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. తర్వాత సైన్అప్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇలా మీరు ఈ యొక్క లాగిన్ అనేది అవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అండ్ సైన్అప్ గురించి అయితే చెప్పాను. అది అయిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ గురించి చెప్తాను. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఏదైతే సర్వీస్ ఉందో 2026 దాంట్లో ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సింపుల్గా మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. నేను నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇచ్చాను కదా. సో రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ఇక్కడ నేను ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చానో సో దానికి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. సో ఓటీపీ అనేది వెళ్ళిందండి. సో ఓటీపీని నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది వచ్చింది కదా, వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేశాను. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి, SIR 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ఎలక్టర్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది పాపప్ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇందులో స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎపిక్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ కార్డ్ నెంబర్ అండి. సో మీ ఓటర్ కార్డ్ నెంబర్ అనేది మీకు ఫామ్ ఇచ్చుంటారు కదా, ఆ ఫామ్లోనే ఉంటుందన్నమాట. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయండి. ఓకేనా. సో నేను నా యొక్క ఎపిక్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో సెర్చ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను సెర్చ్ మీద క్లిక్ చేయగానే యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని చెప్పి అడుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ నా యొక్క అప్లికేషన్ ఆన్లైన్ అయితే చేయబడింది, సబ్మిట్ చేయబడింది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఆన్లైన్ చేయకపోయినట్లయితే ఇక్కడ మీకు ఒక పెద్ద మెసేజ్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటే చేసేయచ్చు. ఆధార్ నెంబర్ ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా అడుగుతుంది, అవి ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేయచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ చేయడం రాదు, మాకు అంత నాలెడ్జ్ లేదనుకుంటే మీ బిఎల్ఓ అధికారి గారితో మాట్లాడి ఆన్లైన్ అయితే చేయించుకోవచ్చు. సో ఇక్కడ స్టేటస్ అనేది మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయబడిందా లేదా చూసుకునేటువంటి ప్రాసెస్ అయితే ఇదేనండి. సో ఇక్కడ వరకు క్లియర్. సో అయితే ఇప్పుడు మీరు మీ బిఎల్ఓ అధికారి గారితో మాట్లాడాలి. సో ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనుకుంటున్నారు, మీ బిఎల్ఓ అధికారి మీకు తెలియదు, సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర లేదనుకోండి. వన్స్ మీరు సచివాలయంకి వెళ్ళి కనుక్కుంటే దొరుకుతుంది బిఎల్ఓ ఎవరు మీకు అనేది, వాళ్ళ యొక్క నెంబర్లు అయితే ఇస్తారు.
సో అలా మాకు తెలియదు, మేము రిక్వెస్ట్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ అని చెప్పి అడుగుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఎపిక్ నెంబర్ని అయితే ఇవ్వండి. నా ఎపిక్ నెంబర్ అయితే ఇచ్చి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినట్లయితే సో నాకు ఎవరు అజైన్ అయ్యారు అనే వారి యొక్క వివరాలు అనేవి ఇక్కడ చూపిస్తాయి. సో నా బిఎల్ఓ అధికారి గారి పేరు అయితే వచ్చింది. సో వాళ్ళకి ఒక మెసేజ్ అనేది పంపించాలన్నమాట. ఎస్ఐఆర్ నుంచి వాళ్ళకి ఒక మెసేజ్ అనేది పంపిస్తాం, ఇలా పలానా వ్యక్తి సో మీతో మాట్లాడాలని ఉన్నారు అని చెప్పి ఒక మెసేజ్ అనేది పంపిస్తాం. ఇది మెసేజ్ చేసేటువంటి డీటెయిల్స్. సో ఇది మెసేజ్ కాకుండా డైరెక్ట్గా ఫోన్ నెంబరే తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ నో యువర్ పోలింగ్ ఆఫీషియల్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎపిక్ నెంబర్ అనేది అడుగుతుంది కదా, ఎపిక్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని అయితే ఇచ్చేయండి. సో క్యాప్చా కోడ్ అయితే ఇస్తున్నాను. నా బిఎల్ఓ అధికారి గారి పేరు అయితే తెలుసుకున్నాను. వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా తెలుసుకోవాలి కాబట్టి సో వారి యొక్క మొబైల్ నెంబర్లు అనేటివి ఇక్కడ చూపిస్తాయి. మాకు సంబంధించినటువంటి బిఎల్ఓ అధికారి గారి యొక్క నెంబరు, ఈఆర్ఓ అధికారి యొక్క నెంబరు, డిఈఓ గారి యొక్క నెంబర్లు అనేటివి ఇక్కడ చూపిస్తాయండి మొబైల్ నెంబర్స్తో సహా. సో వాళ్ళతో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మేడం ఇలా లేదా సార్ ఇలా మా యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయండి, టైం అనేది దగ్గరకు వచ్చేసింది కదా, సో మీ ఇక్కడ మాకు ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయలేదని చూపిస్తుందని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. సో సవ్యంగా మాట్లాడి మీరు ఆన్లైన్ అయితే చేయించుకోండి. ఓకేనా. సో ఇదండి ప్రాసెస్, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చెప్పాను. సో మీకు ఆన్లైన్ చేసి ఉంటే ఓకే, ఆన్లైన్ చేయకపోతే సో మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. నేను ఎగ్జాంపుల్కి చూపించవచ్చు, కాకపోతే ఇక్కడ ఆన్లైన్ నాది అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అందరివి ఆన్లైన్ అయితే చేయబడ్డాయి కాబట్టి నేను అక్కడ ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయనేది నేను చెప్పడం లేదనమాట. సో ఒకవేళ మీరు ఆన్లైన్లో చేయొచ్చు అంటే ఈజీగా ఉంటుంది, ఆధార్ నెంబర్తో అయితే చేసేసుకోవచ్చు, చాలా సింపుల్ ప్రాసెసే. ఒకవేళ మీకు తెలియదు, మీ బిఎల్ఓ అధికారి గారితో మాట్లాడాలి, వారి యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రాసెస్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్పేశాను ఈ వీడియోలో. కాబట్టి చాలా మంచి వీడియో ఇది. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కంప్లీట్గా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా ఎస్ఐఆర్ సర్వేకి సంబంధించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.